ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? దేవుని నామానికి సమస్త మహిమ. వాక్యమై ఉన్న దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను గనపరుచు వారిని నేను గనపరుచుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు అంటున్నాడు, నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు. ఏలీతో దేవుడు మాట్లాడుతున్నాడు తన కుమారులను గురించి. ఇదిగో వారు నన్ను గనపరచలేదు, కానీ నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏలీ నడుచుకున్నట్లుగా తన కుమారులు నడుచుకోలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని గనపరిచే వారిగా ఉండాలి. అవును, ఇచ్చి దేవుని నీకున్న దాంట్లో దేవునికి ఇచ్చి గనపరచాలి. దేవుని స్తుతిస్తూ నువ్వు దేవుని నామాన్ని గనపరచాలి. అదేవిధంగా నీ దేహము ద్వారా కూడా నువ్వు దేవుని గనపరచాలి. అందుకే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు నలుగురు ఒక తీర్మానం చేసుకుంటారు. ఏంటంటే, రాజు భుజించే భోజనం కానీ ఆ ద్రాక్షారసం కానీ మేము పుచ్చుకోము, ఎందుకంటే మా శరీరాన్ని మేము అపవిత్రపరుచుకోము. మా దేహము ద్వారా దేవుని నామాన్ని గనపరుస్తామని వారి దేహము ద్వారా దేవుని నామాన్ని గనపరిచారు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు. వారి దేహములను పవిత్రపరుచుకొని దేవుని గనపరిచారు గనుక దేవుడు వారిని హెచ్చించాడు. బబులేను దేశంలో చెరపట్టబడ్డ వీళ్ళని ఆ ఒక దేశంలో దేవుడు హెచ్చించాడు. కాబట్టి ఈరోజు దేవుని నువ్వు గనపరుస్తున్నావా? నీ దేహము ద్వారా నీకు ఇచ్చిన దానిలో దేవునికి ఇచ్చి గనపరుస్తున్నావా? నీకు ఇవ్వబడ్డ సమయమును బట్టి దేవుని గనపరుస్తున్నావా? ప్రార్థన చేస్తూ దేవుని గనపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తూ గనపరుస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తూ గనపరుస్తున్నావా? నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దేవుని గనపరుస్తే ఆయన ఆ రోజు దానియేలుని హెచ్చించి గనపరిచినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా గనపరచబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. అవునయ్యా, నిన్ను గనపరచు వారిని నువ్వు గనపరిచే దేవుడు. కాబట్టి ఒక దానియేలు వలె ప్రభువా అయ్యా, నీ సన్నిధిలో నడుచుకొని నాయనా నేను గనపరిచే భాగ్యం నివ్వండి ప్రభు. ఒక ఏలీ వల్ల నడుచుకోవడానికి కృపనివ్వండి. మీరు నీ బిడ్డలు నేను గనపరుస్తుండగా వారిని కూడా మీరు గనపరిచి హెచ్చించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.